మన ప్రభువు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామానికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తులు తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా నన్ను ప్రేమించి యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ కుటుంబంలో ఒక వ్యక్తిగా, ఒక సభ్యునిగా నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు, అభిషిక్తులు, ఆచార్య పివి రవిప్రసాద్ అన్నయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వారు చెప్పినటువంటి మంచి మాటలను బట్టి యేసయ్యకు స్తోత్రాలు, వారి ప్రేమను బట్టి యేసయ్యకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఈ స్థలానికి రావడానికి ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ కాపరి ఇజ్రాయెల్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి సేవకులందరికీ, ప్రమోద్ బాబు గారికి, తర్వాత సేవకులందరికీ, యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ సేవకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరి యొక్క ప్రేమ మరవలేనిది, ఎంతో ఆశీర్వాదకరమైనది. యూపీఎఫ్ ద్వారా నాకు ఎంతో ఆశీర్వాదం కలిగింది. అందును బట్టి యేసయ్యకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి సంఘమా, ఈరోజు పరిశుద్ధాత్ముడు బయలుపరిచేటువంటి సత్యాలను, సాక్ష్యాన్ని తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకోబోయే ముందుగా ప్రకటన గ్రంథంలోని మొదటి అధ్యాయంలోని 8వ 18వ వచనాన్ని చదివి ప్రార్థన చేస్తాను. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 18వ వచనం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఆమేన్. ప్రార్థన. యేసు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి నీ ప్రేమకై వందనాలు. యేసు ప్రభువా, మీ కృప ఇంతవరకు మా పైన, కుటుంబాల పైన, పరిశుద్ధుల పైన ఉంచి సజీవ సాక్షులుగా నీ సన్నిధికి నడిపించినందుకు కృతజ్ఞతలు. పరిశుద్ధ ఆత్మదేవ, సత్యములోకి, జీవములోకి నడిపిస్తున్నందుకు వందనాలు. ప్రతి ఆటంకాన్ని, ప్రతి చీకటి అధికారాన్ని, ఈ స్థలంలో, ఈ ప్రాంతంలో, ఈ దేశంలో ఉన్న చీకటి సర్వాధికారాన్ని యేసు ప్రభు నామంలో దూరపరుస్తున్నాను. యేసు రక్తంలో ఈ స్థలాన్ని, మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. యేసయ్య మాటలు వినటానికి, గ్రహించటానికి, యేసయ్యను వెంబడించటానికి, యేసయ్య ఇచ్చిన కృపను, రక్షణను, ఆనందాన్ని అనుభవించటానికి మమ్మలను సిద్ధపరుస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ యేసు ప్రభు నామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, ప్రజలారా, ఈరోజు దేవుని ప్రేమ మానవ జీవితంలో ఏమి చేసింది, దేవుని ప్రేమ మానవుడి యొక్క జీవితంలో ఏమి చేసింది, దేవుని ప్రేమ మానవుడి యొక్క జీవితంలో ఏమి చేస్తుంది, దేవుని యొక్క ప్రేమ ఒక మనిషి యొక్క మనసులోకి, హృదయంలోకి వచ్చిన తర్వాత మనిషి యొక్క హృదయం ఎలా మారిపోతుంది, మార్పు చెందుతుంది అనేటువంటి విషయాలను నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రేమైనటువంటి ప్రజలారా, దేవుని ప్రేమ స్వచ్ఛమైంది. తరాలు మారినా, ప్రాంతాలు మారినా, యుగాలు మారినా, ఈ లోకములో ఉన్నటువంటి ఒక సృష్టి మారినా, మారనిది దేవుని యొక్క ప్రేమ. మనుషుల యొక్క ప్రేమ తాత్కాలికమైనది. మనుషుడి యొక్క ఆత్మ, మనుషుడి యొక్క శరీరాన్ని విడిచిపెట్టేంత వరకే మనుషుడి యొక్క ప్రేమ. మనిషి మట్టితో తయారు చేయబడిన, నిర్మించబడినటువంటి మానవుడు మట్టికి చేరేంత వరకే మనిషి యొక్క ప్రేమ ఈ భూలోకంలో ఉంటుంది. కానీ దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనది. ఈ లోకములో అంతము లేనిది, స్వచ్ఛమైనది, పరిశుద్ధమైనది, నిరంతరము నివసించేది, నిరంతరము ఉండేది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ మానవుడి యొక్క జీవితంలో ఏమి చేసింది, మానవుడి యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రేమ ఏమి చేసింది అంటే,
చరిత్రను మనం ఒకసారి గమనించినప్పుడు, తెలుసుకున్నప్పుడు అనేక ఆశ్చర్య కార్యాలను, మనకి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి సత్యాలను దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్ముడు మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక, ఈ భూలోకంలో ఏ మానవుడు కూడా చనిపోవాలి అన్నది దేవుని యొక్క ప్రణాళిక కాదు, దేవుని యొక్క చిత్తము కాదు, దేవుని యొక్క ఉద్దేశము కాదు. దేవుడు మానవుని ప్రేమించారు. ఎంతగా అంటే, నీవు ఎంతగా అయితే నీ యొక్క కుమారుని కుమార్తెను ప్రేమిస్తున్నావో, నీ భార్యను నీ భర్తను నీవు ఎంతగా అయితే ప్రేమిస్తున్నావో, అంతకన్నా కొన్ని వందల వేల కోట్ల కన్నా ఎక్కువగా ప్రేమించారు తండ్రి మానవ జాతిని. ఈ లోకములో ఏమున్నది అంటే పాపము ఉన్నది, ఈ లోకములో కల్మషము ఉన్నది, ఈ లోకములో స్వార్థము ఉన్నది, ఈ లోకములో అసూయ ఉన్నది, ఈ లోకములో ద్వేషము ఉన్నది, ఈ లోకములో హింస ఉన్నది, ఈ లోకములో దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకముగా, ప్రణాళికకు వ్యతిరేకంగా జరిగేటువంటి చీకటి క్రియలు ఈ లోకములో ఉన్నాయి. ఈ లోకములో దయ్యాలు ఉన్నాయి, ఈ లోకములో అపవాది ఉన్నాడు, ఈ లోకములో సాతానుడు సంచరిస్తూ ఉన్నాడు. మానవుని యొక్క జీవితములో కష్టాలు, బాధలు, రోగాలు, సమస్యలు, వీటన్నిటి వెనక అపవాది సాతానుడు ఉన్నాడు. ఈరోజు నీవు ఏ బాధ అయితే భరిస్తూ ఉన్నావో, నీ మనస్సులో ఉన్న బాధ నీవు చెప్పుకోకపోయినా, నీ ఆలోచనలను నీవు మనుషులకు తెలియచేయకపోయినా, సృష్టికర్త అయిన దేవుడు ప్రతి ఒక్క మానవుడి యొక్క ఆలోచనలు పుట్టక మునిపే తెలిసినటువంటి సర్వజ్ఞాని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆది అంతమునై ఉన్నటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. భూమి లేనప్పుడు ఉన్నటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఈ సృష్టి లేనప్పుడు ఉన్నటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆది యందు వాక్యముగా ఉన్నటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చారు. ఎందుకు వచ్చారంటే, ఈ లోకములో ఉన్నటువంటి మానవ జీవితంలో ఉన్నటువంటి ఆ కష్టాన్ని, ఆ యొక్క సమస్యను తీసివేయటానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. పరలోకానికి, భూలోకానికి, తండ్రికి మానవుడికి అడ్డుగా ఉన్నది పాపము. ఈ పాపాన్ని తొలగించటానికి, పాపిని పవిత్రునిగా చేసి పాపులను పరలోకము, స్వర్గము తీసుకొని వెళ్ళటానికి మార్గాన్ని చూపినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేసేటువంటి సత్యం యోహాను 14:6 నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నాను అని యేసు ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారు మధ్యవర్తి, పరలోకానికి భూలోకానికి మధ్యవర్తి. పరలోకానికి మార్గాన్ని చూపినటువంటి దేవుడు యేసు ప్రభు వారు. తండ్రి తన ప్రేమను చూపించారు మానవ జాతి ఎడల. నరకము వెళ్ళుతున్నటువంటి మానవుణ్ణి నరకం వెళ్లకుండా తప్పించారు తండ్రి తన ప్రేమ ద్వారా. తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించడం ద్వారా. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి ఒక్కరు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాను. తండ్రి తన ప్రేమ మానవ జాతి ఎడల, నరకానికి వెళ్ళేటువంటి మానవ జాతి ఎడల, శిక్షను అనుభవించవలసినటువంటి మానవ జాతి ఎడల తన ప్రేమను చూపించారు తండ్రి. తన కనికరాన్ని చూపించారు. తన ఏకైక ప్రియ కుమారుడి ఈ లోకానికి రక్షకునిగా పంపించారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని. ప్రేమైనటువంటి ప్రజలారా, అందుకే యేసు ప్రభు వారు ఏమంటున్నారు అంటే, నేనే ఆల్ఫాయు ఒమేగాయునై ఉన్నాను, నేనే ఆది అంతమునై ఉన్నాను అని ప్రభు యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారికి మానవుడి యొక్క ఆరంభము నీకు ముందే అంతము తెలిసినటువంటి
సర్వజ్ఞాని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. మానవుడికి తెలియదు రేపేం జరుగుతుందో తెలియదు. అందుకే మానవుడు ఎక్కడికి వెళ్తున్నాడు? జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తున్నాడు, చేతులు చూయించుకుంటున్నాడు, చిలక దగ్గరికి వెళ్తున్నాడు, చిలక చెప్పింది అంటున్నాడు, చిలక చెప్పే మాటలు వింటున్నాడు, జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తున్నాడు, రాశి ఫలాల దగ్గరికి వెళ్తున్నాడు, డేటు చెప్పితే, సంవత్సరం చెప్పితే ఏం జరుగుతుందో అని రాశి ఫలంలో రాసి ఉన్నటువంటి చూసి చెప్తూ ఉన్నారు. జ్యోతిష్ శాస్త్రము ఈ యొక్క రాశి ఫలాల గురించి, లోక జ్ఞానము గురించి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అవన్నీ కూడా స్వార్థానికి సంబంధించినవి, ఇవన్నీ కూడా సాతానుకు సంబంధించినవి, దయ్యాలకు సంబంధించినవి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక్కరికి మాత్రమే ఈ లోకములో ఉన్న అన్ని జాతులు, అన్ని మతాలు, కొన్ని వందల వేల కోట్లలో ఉన్నటువంటి ప్రజల యొక్క పేర్లు తెలిసినటువంటి సర్వజ్ఞాని. మానవుడికి తెలియదు నీ తలలో ఉన్న ఎంట్రుకలు ఎన్ని ఉన్నాయో నీకు తెలియదు. అవన్నీ కూడా లెక్కించబడ్డాయి. మానవుడి యొక్క తలలోని వెంట్రుకలు ఎన్ని రాలిపోతున్నాయో మానవుడికి తెలియదు. తలలో ఉన్నటువంటి మనిషి యొక్క తలలో ఉన్నటువంటి వెంట్రుకలు కూడా లెక్కించబడ్డాయి. ఎన్ని రాలిపోతున్నాయో తెలిసినటువంటి సర్వజ్ఞాని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. నీ భవిష్యత్తు రేపేం జరగబోతుందో నీకు తెలియదు. ఈ లోకంలో ఎప్పుడు యాక్సిడెంట్ జరగబోతుందో తెలియదు మానవుడికి. ఆలోచన చేయండి. ఎప్పుడు భూకంపం జరగబోతుందో తెలియదు. ఈ లోకంలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం కానీ, ఈ లోకంలో ఉన్న టెక్నాలజీకి కానీ తెలియదు. ఆలోచన చేయండి. మనిషి ఎప్పుడు చనిపోతాడో మానవుడు చెప్పలేడు. మానవుడు చూసి, కళ్ళతో చూసి, మనిషిలో ఉన్నటువంటి ఏ రోగం ఉందో ఎక్స్రేలో చూసి, టెక్నాలజీని చూసి చెప్తాడు. ఏ రోగానికి ఏ మందు ఇవ్వాలో 5 సంవత్సరాలు డాక్టర్ కోర్సు చదివిన తర్వాత, ట్రైనింగ్ అయిన తర్వాత ప్రతిసారి ప్రతి రోగానికి ఏ మందు ఇవ్వాలో డాక్టర్లు చెబుతారు. ఆలోచన చేయండి. డాక్టర్లకు తెలియనటువంటి జ్ఞానం ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర ఉంది. ఆయన సర్వజ్ఞాని అయినటువంటి యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు. ఎందుకు వచ్చారు? మనిషిని తండ్రి ఇంటిలోకి, స్వర్గములోకి, పరలోకములోకి తీసుకుని వెళ్ళడానికి యేసు ప్రభువు వారు వచ్చారు. ఇదే తండ్రి యొక్క ప్రణాళిక, తండ్రి యొక్క ప్రేమ. తండ్రి మానవ జాతిని తన ఇంటిలో నిరంతరము నివసింప చేయాలని తండ్రి ఆశపడుతూ ఉన్నాడు. అందుకే తండ్రితో సంబంధాన్ని కలపటానికి తండ్రి తన ప్రేమను చూపించారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించారు. వాక్యమై ఉన్నటువంటి దేవుడు మనిషిగా ఈ లోకములో 33.5 సంవత్సరాలు జీవించారు. అనేక అద్భుతాలు చేసినటువంటి అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. యేసు ప్రభువుకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అందుకే మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో పరిశుద్ధాత్ముడు గుర్తు చేసేటువంటి సత్యం ఏంటంటే, ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి సమస్తము సాధ్యం. మనిషి చేయలేనివి అనేకం ఉన్నాయి. మనిషి గాలిని ఆపలేడు. మనిషి ఈ లోకములో ఉన్నటువంటి గాలిని ఆపలేడు, గాలిని సృష్టించలేడు. యేసు ప్రభువు వారు సృష్టికర్త. ఆయన సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త, జీవమును అనుగ్రహించినటువంటి దేవుడు. మనిషి చనిపోతుంటే మనిషి యొక్క ప్రాణాన్ని ఏ డాక్టర్ కూడా, ఏ టెక్నాలజీ కూడా ఆపలేదు, ఆయుష్ను పొడిగించలేదు. ప్రియమైనటువంటి సంఘమ, ఆలోచన చేయండి ప్రజలారా. ఆయుష్ని ఇచ్చేటువంటి దేవుడు, ఆయన జీవాధిపతి, జీవమును అనుగ్రహించినటువంటి దేవుడు యేసు ప్రభువు వారు. ఆయన మాటలో జీవము ఉన్నది, ఆయనలో జీవము ఉన్నది. ఆయన మాట ద్వారా మానవుడి యొక్క జీవితాన్ని వెలిగించినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఈ లోకములో అంతా చీకటి ఉన్నది.
కానీ యేసు ప్రభు లోకమునకు వెలుగై ఉన్నటువంటి దేవుడు, వెలుగుగా ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు, మానవుడి యొక్క జీవితాలను వెలిగించడానికి నిత్యము వెలుగు ఉన్న, ప్రకాశిస్తున్నటువంటి, మహిమ ఉన్నటువంటి, పరిశుద్ధత ఉన్నటువంటి పరలోకములోకి, స్వర్గములోకి మానవుడిని తీసుకొని వెళ్ళటానికి తన యొక్క జీవితాన్ని, తన సర్వస్వాన్ని సిలువలో అప్పగించినటువంటి త్యాగమూర్తి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. ఈ లోకంలో ఒక మనిషి మరొక మనిషిని చంపుతూ ఉంటాడు. తన స్వార్థం కొరకు, తన స్వలాభం కొరకు ఈ లోకములో మానవుడు పనిచేస్తూ ఉంటాడు. అన్ని రకాలైనటువంటి వ్యవస్థల్లో, పనులలో, ఉద్యోగాలలో అనేక రకాలైనటువంటి స్వార్థపు క్రియలు, అన్యాయము, అక్రమము జరుగుతూ ఉంటుంది. అన్ని దేశాలలో అక్రమము లేని వ్యవస్థ లేదు. ఈ లోకములో అన్యాయము లేని, అక్రమము లేని, పవిత్రమైన తండ్రి ప్రేమ ఉన్నటువంటి స్థలం ఒకే ఒక్క స్థలం, అది దేవుని యొక్క స్థలం, పరలోకము, స్వర్గము. అక్కడ మానవుడు నిత్యము నివాసముగా, నిత్య నివాసిగా ఉండాలి అన్నది దేవుని యొక్క సంకల్పం. అందుకే దేవుడు మార్గాన్ని చూపించారు. యేసు ప్రభు వారు మార్గాన్ని చూపించారు. ఆ యేసు ప్రభు వారి యొక్క ప్రేమను ఒక మనిషి పొందుకుంటే ఏం జరుగుతుంది ఆలోచన చేయండి. మనసు మారిపోతుంది, కుళ్ళు బుద్ధి పోతుంది, స్వార్థం పోతుంది, ద్వేషం పోతుంది, అసూయ పోతుంది, పగ తీర్చుకోవాలి అనేటువంటి ఆలోచన పోతుంది. కష్టాన్ని, దుఃఖాన్ని, బాధను కలుగ చేసిన వారిని, ఆస్తికి, వ్యాపారానికి, జీవితానికి, ఉద్యోగానికి కష్టాన్ని కలుగ చేసినటువంటి వ్యక్తిని క్షమించేటువంటి మనసు వస్తుంది. ఆలోచన చేయండి. నీ శత్రువు నీవు క్షమించగలుగుతావా? నీకు కష్టాన్ని కలుగజేసిన వ్యక్తిని, బాధను కలుగజేసిన వ్యక్తిని, నీకు అనేక రకాలుగా నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో నీకు కష్టాన్ని, బాధలు కలుగజేసిన వ్యక్తిని నీవు క్షమించగలగవా? క్షమించగలిగే స్థితిలో నీవు ఉన్నావా? ఈ లోకంలో ఏ మానవుడు ఉండలేడు. క్షమించే మనసు యేసు ప్రభువు వారు మన హృదయములోకి వచ్చిన వెంటనే కలుగుతుంది. క్షమించే మనసు, శత్రువులను క్షమించే మనసు, బాధను కలుగజేసిన వారిని, హింసను కలుగజేసిన వారిని, దుఃఖాన్ని కలుగజేసిన వారిని, నష్టాన్ని కలుగజేసిన వారిని క్షమించేటువంటి హృదయాన్ని కలుగజేసేటువంటి ప్రేమ గల మనస్సు యేసు ప్రభువు వారు అనుగ్రహిస్తారు. ఆ యేసు ప్రభువు వారు మన హృదయంలోకి వస్తే కలిగేటువంటి మార్పు, క్షమించేటువంటి మార్పు, మనుషులను, శత్రువులను క్షమించేటువంటి మార్పు కలుగుతుంది. మనసులు మారిపోతాయి, హృదయాలు మారిపోతాయి. త్రాగుడు ఎన్నిసార్లు చెప్పినా వినరు. ఈ లోకంలో బానిసలైపోతున్నారు, పాపానికి బానిసలైపోతున్నారు, త్రాగుడికి బానిసలైపోతున్నారు, వ్యసనాలకు బానిసలైపోతున్నారు. మారమని ఎంత చెప్పినా మారరు. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా మారరు. డబ్బు ఖర్చు పెడతారు. దేని కొరకు? త్రాగుడు కొరకు, వ్యసనాల కొరకు, లోకంలో ఉన్న వాటి కొరకు వాళ్ళు ఖర్చు పెడుతూ ఉంటారు. ఆలోచన చేయండి. మనస్సులు మార్చేది మారని దేవుడు, మార్పు లేని దేవుడు, మహిమగల దేవుడు, సత్యవంతుడు, ప్రేమగల దేవుడు యేసు ప్రభువు వారు. భర్తను ఎవరు మార్చగలుగుతారు? ఆలోచన చేయండి. అత్త మామలను ఎవరు మార్చగలుగుతారు? భార్యను ఎవరు మార్చగలుగుతారు? కొడుకుని ఎవరు మార్చగలుగుతారు? కూతుర్ని ఎవరు మార్చగలుగుతారు? ఈ లోకంలో ఎవరు మార్చలేరు. మనుష్యుల హృదయాలను, జీవితాలను మార్చివేయగల సర్వశక్తివంతుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. ఆ యేసు ప్రభు మన హృదయంలోకి వస్తే మనస్సు మారిపోతుంది, ధనాశ తొలగిపోతుంది, ద్వేషించే వారిని ప్రేమించే మనస్సు కలుగుతుంది, ప్రేమించే హృదయము కలుగుతుంది. దేవుని ప్రేమ మన హృదయములో కలిగినప్పుడు మనకు సమాధానము కలుగుతుంది, మనకు సంతోషము కలుగుతుంది. మనలో లేని ప్రేమ, డబ్బుతో మానవుడు కొనలేనటువంటివి అన్నీ యేసు ప్రభులో ఉన్నాయి. ఆలోచన చేయండి. ఎంత డబ్బు కలిగి ఉన్నా, ఎంత మంచి ఉద్యోగం కలిగి ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా ఈ లోకములో సమాధానము లేదు, ఈ లోకములో సంతోషము లేదు. మానవుడు తన దగ్గర ఉన్నటువంటి డబ్బును ఖర్చు పెట్టి సంతోషాన్ని కొనుక్కోవటానికి, సమాధానాన్ని కొనుక్కోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.
తిరిగి తను అంతరించిపోతూ ఉన్నాడు. మట్టి నుండి తీయబడేటువంటి మానవుడు మన్నే గనక తిరిగి మన్నైపోతున్నాడు. ప్రియమైనటువంటి ప్రజలారా, అయితే ఈ లోకములో సమాధానం ఎక్కడ ఉంటుంది, ఎక్కడ దొరుకుతుంది? యేసు ప్రభువులో మాత్రమే సమాధానం. ఈ లోకములో సమాధానం ఉండదు, రాదు. కుటుంబాలలో సమాధానం, భార్యాభర్తల మధ్యలో సమాధానం ఎప్పుడు కలుగుతుంది? యేసు ప్రభువు వారు హృదయంలోకి వచ్చిన తరువాత భార్యాభర్తల మధ్యలో సమాధానం, కుటుంబములో సమాధానం, జీవితములో సమాధానం కలుగుతుంది, శాంతి కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. డబ్బులు లేకపోయినా, కష్టాలు ఉన్నా, బాధలు ఉన్నా, సమస్యలు ఉన్నా సమాధానం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, ధైర్యము కలుగుతుంది. ఈ లోకములో అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అనేక మంది అనేక రకాలుగా మరణిస్తూ ఉన్నారు. ఆలోచన చేయండి. జీవితం మీద విరక్తి కలిగి నాస్తిరపుత్రుడి యొక్క ప్రేరణ ద్వారా, అపవాది ద్వారా, దయ్యాల ద్వారా ఈ లోకములో మానవుడు అంతరించిపోతూ ఉన్నాడు. అంతరించిపోయేటువంటి మానవుణ్ణి జీవింప చేయడానికి జీవాధిపతి అయినటువంటి యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నారు. యేసు ప్రభు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నారు. యేసు ప్రభుల వారికి కులాల వ్యత్యాసము లేదు. ఆలోచన చేయండి. కుల వ్యవస్థ ఈ భూలోకములో ఉన్నది. భాషల యొక్క వ్యత్యాసం ఈ లోకములో ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నారు. ప్రతి పురుషుడిని, ప్రతి స్త్రీని, ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ ఉన్నారు. ఆయన ప్రేమ స్వచ్ఛమైనది. ఆయన ప్రేమను పొందుకోవటానికి మనం ఏం చేయాలి? డబ్బు ఖర్చు పెట్టనవసరం లేదు. మన హృదయములోకి యేసు ప్రభుల వారిని ఆహ్వానించాలి. యేసు ప్రభు వారు మన హృదయములోకి వస్తే మన మనస్సులు మారిపోతాయి, మన ప్రవర్తన మారిపోతుంది, మారని జీవితాలు మారిపోతాయి. త్రాగుబోతు మంచివాడైపోతాడు, త్రాగుడు మానేస్తాడు. ఆలోచన చేయండి. వ్యసనాల్లో ఉన్నటువంటి వారు వ్యసనాలని వదిలిపెట్టేస్తారు. అదే దేవుని ప్రేమ మనిషి యొక్క జీవితంలో చేసేటువంటి ఆశ్చర్య కార్యం, అద్భుత కార్యాలు. ఆయన ఆశ్చర్య కార్యాలు చేయటానికి, అద్భుతాలు చేయటానికి ఈ లోకంలోకి యేసు ప్రభు వారు వచ్చి ఉన్నారు. ప్రియమైనటువంటి ప్రజలారా, 30 సంవత్సరాల క్రిందట నేను ఈ లోకంలో చక్కగా మందు తాగుతూ ఉండేవాడిని. డబ్బులు ఉన్నాయి, స్నేహితులు ఉన్నారు, స్నేహితుల యొక్క సహవాసం, చక్కగా మందు తాగుతూ ఉండేవాడిని. ఈ లోకంలో నివసిస్తూ ఉండేవాడిని. పూనా అనేటువంటి ప్రాంతంలో ఉండేవాడిని. అయితే ఎప్పుడైతే యేసయ్య తన ప్రేమతో నా హృదయాన్ని నింపారో నా మనస్సు మారింది, నా ఆలోచనలు మారాయి. ఆ త్రాగుడు వదిలిపెట్టడానికి మార్గాన్ని, అవకాశాన్ని, సహాయాన్ని దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మను నాకు సహాయం దయచేశారు. ఒకరోజు ఒక బాటిల్ తాగేసేవాడిని, మత్తు పానీయాలు. అలాంటి వ్యక్తిని ఆ త్రాగుడు వదిలిపెట్టగలిగాను. కారణం యేసయ్య కృప, యేసయ్య ప్రేమ నా హృదయంలోకి వచ్చింది. ఇండియా నుండి గల్ఫ్ దేశాలకు వెళ్ళాను డబ్బు సంపాదించడానికి. నా స్నేహితుడు అక్కడికి వెళ్ళాడు, చక్కగా డబ్బులు సంపాదిస్తున్నాడు. తను వీసా ఇచ్చాడు, వెళ్ళాను. చక్కగా మంచి జీతం ఉంది, నెలకు ₹1,00,000 సంపాదించేటువంటి జీతంలో చేరాను. కొద్ది రోజులు పనిచేశాను. దేవుని ప్రేమ చేత నేను బంధించబడ్డాను. నా హృదయం అంతా దేవుని ప్రేమ చేత నింపబడింది. ధనం సంపాదించాలి అనేటువంటి ఆశ పోయింది. దేవుని రాజ్యము కొరకు పని చేయాలి అనేటువంటి మనస్సు వచ్చింది. ఉద్యోగాన్ని వదిలిపెట్టాను. నెలకు ₹1,00,000 కంపెనీ ఫ్లాట్ ఇచ్చింది. అప్పుడు మంచి ఫోను, ఎంత ఫోను, నోకియా ఫోన్, 1996వ సంవత్సరంలో మంచి ఉద్యోగం, ఫ్లాట్, మంచి ఫోను అన్నీ ఉన్నాయి. ఫ్లాట్ వదిలిపెట్టాను, ఉద్యోగం వదిలిపెట్టాను. యేసయ్య పని చేయడానికి ప్రారంభించాను. ధనాశ పోయింది. ధనాపేక్షను వదిలిపెట్టడానికి దేవుని యొక్క ప్రేమ నన్ను నడిపించింది, బలపరిచింది. దేవుని యొక్క ప్రేమ చేత నేను బంధించబడ్డాను.
ప్రేమైనటువంటి ప్రజలారా, ఆ విధంగా నా యొక్క ప్రయాణం ప్రారంభమైంది. యేసయ్యతో సంబంధం నా యొక్క ప్రయాణం ప్రారంభమైంది. ఒక ప్రాంతానికి వెళ్ళాం. భారతదేశంలో అండమాన్ నికోబార్ అనేటువంటి దీవులు ఉన్నాయి. ఆ దీవుల దగ్గరికి ఒకసారి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆదివాసులు ఉంటారు. షిప్ ఎక్కి వెళ్ళాలి. మద్రాసు ఎక్కి ఒక పెద్ద షిప్. ఆ షిప్లో దాదాపుగా 4,000 మంది పడతారు. అంత పెద్ద షిప్, దానిలో 3 అంతస్తులు ఉంటాయి. అలాంటి షిప్లో ఒక రాత్రి అంతా ప్రయాణం చేసి అండమాన్ నికోబార్ దీవులు వెళ్ళాను. అక్కడ ప్రయాణం చేసిన తర్వాత ఒక రాత్రి ఒక పగలు ప్రయాణం చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక దీవి నుండి మరొక దీవికి వెళ్ళడం ప్రారంభించాను. ఒక దీవిలో, ఆ దీవిలో ఉన్నటువంటి వాళ్ళు ఉండటానికి అవకాశం ఇచ్చారు. అక్కడ దీవిలో ఇల్లు ఎత్తుగా కట్టుకుంటారు. ఎందుకంటే సముద్రం లో ఉన్నటువంటి మొసళ్ళు వస్తాయి, అందుకని వాళ్ళు ఎత్తుగా కట్టుకుంటారు. పైకి వెళ్ళడానికి నిచ్చెనలు ఉంటాయి, పైకి వెళ్ళి పండుకుంటారు. అక్కడ ఉన్నాను. అక్కడ ఉన్నప్పుడు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆ యొక్క గూడెం, ఆ యొక్క తెగ అధికారి ఒక అతను నాకు బాడీ గార్డ్గా ఇచ్చారు. ఆ వ్యక్తి నాకు అన్ని ప్రాంతాల దగ్గర తీసుకుని వెళ్తూ ఉండేవాడు. చేతబులు చేసి వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉండేవాడు. ప్రార్థనలు చేయడానికి అవకాశం కలిగింది. సువార్తను ప్రకటించే అవకాశం కలిగింది. ఆ తర్వాత మళ్ళా పడవెక్కి మరొక దీవికి వెళ్ళడం జరిగింది. నాతో పాటు అతను కూడా వచ్చాడు. ఇద్దరం కలిసి మరొక దీవికి వెళ్ళాం. పడ దిగాం. ఆ దీవి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ దీవి యొక్క అధికారి వచ్చి నన్ను ఒక ఇంట్లోకి తీసుకువెళ్ళి, నీ ప్రక్కన వ్యక్తి ఎవరో తెలుసా అని అడిగాడు. నా బాడీ గార్డ్ నాతో ఉన్నాడు, ఒక 10 రోజులు ఆ దీవిలో ఉన్నామని చెప్పాను. సరే, ఆ వ్యక్తి గురించి నీకేం తెలీదా? నాకు తెలియదు అని చెప్పాను. నన్ను లోపల తీసుకెళ్ళాడు. ఏం చెప్పాడంటే, నీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి మనుషుల శవాలను తింటాడు, ఆ ఎముకలతో చేతబడులు చేస్తాడు అని చెప్పాడు. అందుకే మా దీవిలో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు ఆ వ్యక్తి ప్రాంతానికి రావటం వల్ల. నీవు ఈ ప్రాంతంలో ఉండాలి అంటే ఆ వ్యక్తిని పంపించేయి, లేదా నువ్వు కూడా వెళ్ళిపో అని చెప్పాడు. అప్పుడు సరే అని చెప్పి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెప్పాను, నువ్వు వెళ్ళిపో, నువ్వు విన్నటువంటి ప్రేమను సత్యాన్ని ప్రకటించు అని చెప్పాను. ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. ఆ విధంగా యేసయ్య ప్రేమ నన్ను నడిపించడం ప్రారంభించింది. నాకు తెలియని మనుషుల దగ్గరకు, భాషలు రాని ప్రాంతాల దగ్గరకు, అనేక స్థలాల దగ్గరకు వెళ్ళడానికి యేసయ్య ప్రేమ నాకు మార్గాలు తెరవడం ప్రారంభించింది. ఆ విధంగా ఆ దీవిలో సేవ చేయటం జరిగింది. ఆ తర్వాత షిప్ వచ్చింది. షిప్ ఎక్కేసి మళ్ళా అండమాన్ దీవికి వచ్చాను. ఆ తర్వాత మరలా మార్గాలు తెరబడ్డాయి. అబుదాబి అనే ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళడానికి మార్గాలు తెరబడ్డాయి. ఆ విధంగా ఆఫ్రికాలో అనేక దేశాల్లో సువార్తను ప్రకటించడానికి, యేసయ్య ప్రేమను ప్రకటించడానికి, అనేక మందిని తయారు చేయడానికి, యేసయ్యకు శిష్యులుగా తయారు చేయడానికి, శిష్యుల పాఠశాలను నడిపించడానికి మార్గాలు తెరబడ్డాయి. గడిచిన సంవత్సరంలో ఒక ప్రాంతంలో, సియరా లియోన్ అనేటువంటి ప్రాంతంలో దాదాపుగా ఒక 12 రోజులు ఉండి అక్కడ సేవ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దోమలు నన్ను కొట్టడం జరిగింది. ఆ తర్వాత నాకు భయంకరమైనటువంటి మరణకరమైనటువంటి రోగము రావడం జరిగింది. ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి 2 వారాలు అక్కడ 12 రోజులు పనిచేసిన తర్వాత తిరిగి నేను ఉన్నటువంటి స్థలానికి, అబుదాబి ప్రాంతం తిరిగి వచ్చాను. వచ్చిన తర్వాత హాస్పిటల్లో నన్ను చేర్పించారు. హాస్పిటల్లో 2 నెలలు స్పృహలో లేనటువంటి పరిస్థితి, అంటే కోమాలో ఉన్నాను. నాకేం జరుగుతుందో కూడా తెలియదు. అలాంటి పరిస్థితిలో నేను కోమాలో 2 నెలలు ఉన్నాను. ఆ 2 నెలల్లో కూడా నా శరీరంలోకి వాళ్ళు ఇచ్చేటువంటి ఏ మందు కూడా పనిచేయటం లేదు. మందులు పనిచేయట్లేదు. బాడీ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ ద మెడిసిన్. నా శరీరం అంగీకరించడం లేదు, తీసుకోవట్లేదు. ఏ మందు ఇచ్చినా మందు పనిచేయట్లేదు, మెడిసిన్ పనిచేయట్లేదు. అలాంటి పరిస్థితి. అయితే సంఘం అంతా ప్రార్థన చేస్తుంది, నా భార్య ప్రార్థన చేస్తూ ఉంది. అప్పుడు యేసయ్య కృప చూపారు. యేసయ్య ప్రేమ ద్వారా నా శరీరంలో వాళ్ళు ఇచ్చేటువంటి ప్రతి మందు, మెడిసిన్ కూడా పని చేయడం ప్రారంభించింది. ఈ విధంగా అద్భుతం జరిగింది. కొద్ది రోజుల తర్వాత డాక్టర్లు ఏమని చెప్పారంటే, ఒక 2-3 రోజుల తర్వాత శరీరంలో రక్తానిలో పూర్తిగా పాడైపోయింది, రక్తాన్ని మార్చాలి అని శరీరంలో ఉన్న రక్తాన్ని పూర్తిగా తీసేసి క్రొత్త రక్తాన్ని ఎక్కించారు.
బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, క్రొత్త రక్తాన్ని శరీరంలో ఎక్కించారు. అప్పుడు ఆ యొక్క మెడిసిన్, వాళ్ళు ఇచ్చేటువంటి మందులు శరీరంలో పనిచేయడం ప్రారంభించాయి. ఆ విధంగా జరిగింది. ప్రతిదీ 2 వారాలకి 2-3 బాటిల్స్ క్రొత్త రక్తాన్ని నా శరీరంలో ఎక్కించడం చేశారు. ఆ విధంగా 2 నెలలు హాస్పిటల్లో ఉన్నాను. 2 నెలలు అయిన తర్వాత డాక్టర్లు ఏమని చెప్పారంటే మాట్లాడటం కష్టం, నడవటం కష్టం అని చెప్పారు. బయటకు వచ్చిన తర్వాత ఒక 24 గంటల వరకు గుర్తు రావట్లేదు, ఏం జరిగిందో అన్నది నాకేం గుర్తు రావట్లేదు. హాస్పిటల్లో ఏం జరిగిందో నాకు తెలియదు, హాస్పిటల్లో చేరబోయే ముందు ఏం జరిగిందో గుర్తుంది, కానీ హాస్పిటల్లో జరిగిందంతా గుర్తులేదు. బయటకు వచ్చిన తర్వాత ఒక 24 గంటల తర్వాత అప్పుడంతా కూడా గుర్తుకొచ్చింది. ఆఫ్రికాలో గతంలో ఏం జరిగిందో అంతా గుర్తుకొచ్చింది. వీల్ చైర్ మీద దాదాపు ఒక 1 వారం రోజులు ఉన్నాను. నడవటం నిలబడటం కూడా కష్టమైపోయింది. తర్వాత వీల్ చైర్ తీసేశాను. యేసయ్య మహాకృపను బట్టి చక్కగా నడవటం, జ్ఞాపక శక్తి పూర్తిగా రావటం, పూర్తిగా యేసయ్య నన్ను స్వస్థపరిచారు. మరణపు అంచుల దగ్గరకు వెళ్ళి బయటికి రావటానికి యేసయ్య కృప చూపారు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి సత్యం ఏంటంటే, యేసు ప్రభువు వారు తన శిష్యులతో అంటున్నారు, యోహాను సువార్త 14:19లో, నేను జీవిస్తున్నాను కాబట్టి నీవు కూడా జీవిస్తావని యేసు ప్రభువు వారు సెలవిచ్చారు. యేసు ప్రభువు వారి యొక్క ప్రేమ మన జీవితాల్లో ఏం చేస్తుంది అంటే, మన మనస్సులను మార్చివేస్తుంది, మారని మనస్సులను మార్చివేస్తుంది. కఠినమైనటువంటి హృదయాలను తన ప్రేమతో నింపిన తర్వాత మంచి మనసు వస్తుంది. దేవుని ప్రేమను మనం కలిగి ఉన్నాం. ఈ లోకములో ఉన్న కష్టాలను జయించడానికి, రోగాలను జయించడానికి, సమస్యలను జయించడానికి దేవుని యొక్క ప్రేమ మనను బలవంతం చేస్తుంది. దేవుని యొక్క ప్రేమ చేత నింపబడిన తర్వాత మనకి ధైర్యం కలుగుతుంది, భయాలన్నీ తొలగిపోతాయి. దేవుని ప్రేమ మన హృదయంలో నింపబడిన తర్వాత భయం ఉండదు. లోకం అంటే భయం ఉండదు, కష్టాలు అంటే భయం ఉండదు. రోగంలో ఉన్నప్పటికీ భయం లేకుండా నిర్భయస్తులుగా జీవించగలుగుతాం. ఎన్ని సమస్యలు ఉన్నా ధైర్యంగా నిబ్బరము కలిగి జీవించగలుగుతాం. ధైర్యవంతులుగా జీవించాలి అంటే దేవుని ప్రేమ చేత నింపబడాలి. అందుకే దేవుడు కోరుకుంటున్నాడు, ఈ లోకానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 2వసారి రాబోతున్నారు. ఎందుకు రాబోతున్నారు 2వసారి అంటే, మానవులందరినీ కూడా పరలోకానికి, స్వర్గానికి తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. 2000 సంవత్సరాల క్రిందట సిలువలో మరణించారు. మానవులందరి కొరకు, అన్ని కులాల వారి కొరకు, మతాల వారి కొరకు, భాషల వారి కొరకు, ప్రజలందరి కొరకు తన సర్వస్వాన్ని సిలువలో అప్పగించారు. సిలువలో మరణించి సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచిన సజీవుడు, పునరుత్థానుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2వసారి రాబోతున్నారు. ఎందుకు అంటే, విశ్వాసము ఉంచిన ప్రతి ఒక్కరిని తీసుకొని వెళ్ళటానికి రాబోతున్నారు. యేసు ప్రభు వచ్చిన తర్వాత పరలోకములోకి, స్వర్గములోకి తీసుకుని వెళ్తారు. ఎవరిని తీసుకొని వెళ్తారు? మనుష్యులను, విశ్వాసము ఉంచిన వారిని. ఎవరైతే యేసు ప్రభువుని యొక్క మరణమునందు, పునరుత్థానమునందు విశ్వాసం ఉంచుతారో వారందరినీ కూడా తీసుకుని వెళ్ళడానికి యేసు ప్రభు వారు రాబోతూ ఉన్నారు. యేసు ప్రభు వారు 2వసారి భూలోకానికి వచ్చిన తర్వాత ఇదే భూమి మీద ఇజ్రాయేలు దేశము నుండి ఈ యొక్క ప్రపంచాన్ని, అన్ని దేశాలను 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. అంటే మానవుడికి మరొక అవకాశం ఉన్నది. 1000 సంవత్సరాలు బ్రతికేటువంటి అవకాశాన్ని, ధన్యతను యేసు ప్రభు వారు తన కృప ద్వారా అనుగ్రహించబోతున్నారు. మొదటి మానవుడి భూలోకంలో 930 సంవత్సరాలు బ్రతికాడు. ఆలోచన చేయండి, ఎన్ని సంవత్సరాలు నీవు బతకాలి అని ఆశపడుచున్నావు? ఆలోచన చేయండి. మానవుడు అనేక సంవత్సరాలు భూలోకములో జీవించాలి అంటే ఒకటే మార్గం, యేసు ప్రభు చూపినటువంటి మార్గం. ఆ యేసయ్య చూపిన మార్గాన్ని నీవు అంగీకరించినప్పుడు, విశ్వసించినప్పుడు యేసు ప్రభు ఉన్న స్థలములోకి వెళ్ళగలుగుతాం. అక్కడ నిత్యము వెలుగు ఉంటుంది,
కరెంట్ అవసరం లేదు, అక్కడ పాపం ఉండదు, అక్కడ అన్యాయం ఉండదు, అక్రమం ఉండదు, హత్యలు ఉండదు, ద్వేషం ఉండదు, అక్కడ దయ్యాలు ఉండవు, అపవాది ఉండదు, అక్కడ పరిశుద్ధత ఉంటుంది. నిత్యము పరలోకములో స్వర్గములో ఆరాధన ఉంటుంది. పరిశుద్ధమైన దేవదూతలతో కలిసి నిత్యము ఆరాధన ఉంటుంది. అక్కడ పగలు ఉండదు, రాత్రి ఉండదు, నిత్యము వెలుగుతో నింపబడి ఉంటుంది. పరలోకం అంతా దేవుని మహిమతో, యేసు ప్రభువు వారి యొక్క మహిమతో నింపబడి ఉంటుంది. మహిమ గల స్థలములో నిత్యము మానవుడు నివసిస్తూ నిత్యము ఆరాధన చేస్తూ తండ్రిని ఘనపరుస్తూ ఆరాధన చేస్తూ జీవిస్తూ ఉంటాడు. కోటాను కోట్ల దేవదూతలతో కలిసి ఆరాధన చేస్తూ ఉంటాడు. అలాంటి పరిశుద్ధమైన దేవుని యొక్క సన్నిధిలో, దేవుని ఇంటిలోకి వెళ్ళటానికి మార్గం ఇవ్వబడి ఉన్నది యేసు ప్రభు వారి యొక్క కృప ద్వారా. ఆలోచించండి, మీలో ఎంతమంది ఈ భూలోకములో 1000 సంవత్సరాలు బతకాలి అని ఆశపడుతున్నారు? ఆలోచన చేయండి. మీలో ఎంతమంది నిరంతరము స్వర్గములో, పరలోకములో నివసించాలని ఆశపడుతున్నారు? ఆలోచన చేయండి. ఇంకా ఎంతకాలం కష్టాల్లోనే ఇలాగే బతకాలి, నాకు ఈ బతుకు చాలు అని అనుకుంటున్నారు? ఈ బతుకు శాశ్వతమైనది కాదు. నువ్వు ఇంకా బతికే ఉన్నావు అంటే, జీవిస్తున్నావు అంటే యేసయ్య కృప ఉన్నది. ప్రేమైనటువంటి ప్రజలారా, ఆయన కృప ద్వారా ఇంకా నీవు జీవిస్తూ ఉన్నావు. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నాం, ఆయన జీవిస్తున్నటువంటి దేవుడు. మరణము పైన, పాతాళము పైన, సర్వము పైన సర్వాధికారము కలిగి ఉన్నటువంటి దేవుడు. ప్రియమైనటువంటి సంఘమ ప్రజలారా, సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో 3వ వచనంలో, ఆయన కన్నులు మంచి వారిని చెడ్డవారిని చూచుచున్నవి. ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్నటువంటి దేవుడు. నీ కష్టము ఏమిటో, నీ దుఃఖము ఏమిటో, నీ బాధ ఏమిటో, నీ అప్పుల బాధ ఏమిటో, నీ కుటుంబ సమస్యలు ఏమిటో ఎవరికీ తెలియదు, యేసు ప్రభువుకు తెలుసు. ప్రతి ఒక్కరిని చూస్తున్నటువంటి దేవుడు ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారు. నీ కష్టాన్ని, నీ దుఃఖాన్ని, నీ పాపాన్ని తీసివేయటానికే ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడు యేసు ప్రభు. యేసు ప్రభు వారు నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు. యేసు ప్రభులు వారు నిన్ను కోరుకుంటున్నారు, నీ జీవితాన్ని కోరుకుంటున్నారు. యేసు ప్రభు ఉన్నటువంటి స్థలములో నీవు నిరంతరము నివసించాలి అని ఆశపడుతున్నటువంటి దేవుడు. అందుకే ఆయన పిలుస్తున్నారు, ప్రతి ఒక్కరిని పిలుస్తున్నారు. రండి, నా దగ్గరకు రండి. నీలో ఉన్న పాపాన్ని, నీలో ఉన్న కష్టాన్ని, దుఃఖాన్ని, బాధను నేను తీసివేస్తాను అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. ప్రయాసపడి భారం మోసుకొని వస్తున్నటువంటి సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటున్నారు. ఆయన రాబోతూ ఉన్నారు. యేసు ప్రభువు వారు రాబోతున్నారు. ఆయన వచ్చి ఆయనతో నీవు నేను నిత్యము నివసింప చేయడానికి మార్గాలు తెరుస్తూ ఉన్నారు. యేసయ్య కృప మనందరికీ సదా తోడైనను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మీరున్న స్థలంలో లేచి నిలబడి మీ హృదయములోకి యేసు ప్రభువుని ఆహ్వానించండి. మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ కష్టములో ఉన్నా, ఏ రోగములో ఉన్నా, ఏ బాధలో ఉన్నా అధైర్యపడవద్దు. ఏ కులానికి చెందిన వారైనా, ఏ మతానికి చెందిన వారైనా పర్వాలేదు. యేసు ప్రభువు వారు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నారు. ప్రతి ఒక్కరి కొరకు తన సర్వమును సిలువలో అప్పగించిన దేవుడు, సిలువలో తన పరిశుద్ధమైన రక్తాన్ని కాచినటువంటి పరిశుద్ధుడు దేవుడు, దేవుని కుమారుడు యేసు ప్రభువు వారు. ఆ యేసు ప్రభువు వారు నిన్ను ప్రేమిస్తున్నారు. నీ హృదయములోకి కావాలి, ఆయనకు స్థలం కావాలి. నీ హృదయములో ఈ సమయంలో నీవు స్థలాన్ని ఇస్తే నీ కుటుంబంలో ఉన్న పరిస్థితి మారిపోతుంది. నీ భర్తలో ఉన్న వ్యసనాలు పోతాయి. ఈ లోకములో ఉన్నటువంటి పరిస్థితి నీవు మార్చలేవు. నీ భర్తను మార్చలేవు, నీ కుటుంబ పరిస్థితి నీవు మార్చలేవు. యేసు ప్రభు మార్చగల సర్వశక్తిమంతుడు. ఆయనకు నీ హృదయములో స్థలాన్ని నీవు చేయవలసిందల్లా ఒక్కటే, యేసు ప్రభుకి నీ హృదయములో స్థలాన్ని ఇవ్వు, ఆహ్వానించు. ఒక ప్రార్థన నాతో పాటు చెప్పు.
ఒక ఒప్పుకోలు ప్రార్థన నాతో పాటు చెప్పు. యేసు ప్రభువా, కలిసి నాతో చెప్పండి. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ కష్టములో ఉన్నా, నీ పరిస్థితి మారాలి అంటే, యేసు ప్రభువు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పొందాలి అంటే, ఆ పరలోకము స్వర్గము వెళ్ళాలి అంటే, నీ కుటుంబంలో ఉన్న పరిస్థితి మారాలి అంటే, నీ భర్త వ్యసనాలు మారాలి అంటే, నీవు నీ హృదయములో స్థలాన్ని ఇవ్వు. నేను చెప్పేటువంటి మాటలు నాతో పాటు కలిసి చెప్పు. యేసు ప్రభువా, అందరూ చెప్పండి. యేసు ప్రభువా, ఈరోజు మీ మాటలు వినటానికి నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు వందనాలు. యేసు ప్రభువా, మీరు నా కొరకు ఈ లోకము వచ్చి సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడవని నా హృదయములో నమ్ముచున్నాను. నా హృదయములో యేసు ప్రభువని నమ్ముచున్నాను. యేసు నా జీవితానికి ప్రభు అని నా నోటితో ఒప్పుకొనుచున్నాను. నా కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను, ప్రతి బంధకాన్ని, రోగపు అధికారాన్ని, చీకటి అధికారాన్ని యేసు నామములో దూరపరుస్తున్నాను. యేసయ్య ప్రేమతో నా హృదయాన్ని, నా జీవితాన్ని నింపుచున్నందుకు వందనాలు. యేసయ్య, నీ ప్రేమను పొందుకోవాలి, తండ్రి ప్రేమను పొందుకోవాలి, తండ్రి ఇంటిలో నిత్యము నేను నివసించాలి అని ఆశపడుచున్నాను. ఈ సమర్పణ, ఒప్పుకోలు ప్రార్థన యేసు నామములో చేసి జీవమును ఆశీర్వాదమును యేసు నామములో పొందుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నా.